మొక్కలకు వాటర్ పెట్టడానికి పైప్ వేసాను. సమ్మర్ కదా, కొద్దిగా పోస్తే మొక్కలు ఎండిపోతున్నాయని పైప్ పెట్టేసాను. ఇందులో పైప్ వేసేసాను గేట్లోకి. ఎందుకంటే ఇప్పుడే ఫుల్గా వాటర్ పెట్టేశాను, ఇంకా తడిగా ఉంది. ఎందుకండి పైప్ వేయటం వల్ల కాస్త బాగా ఎక్కువ వచ్చింది. సమ్మర్ కదా, బకెట్స్తో పోస్తే సరిపోవట్లేదు. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ పైనే ఉన్నాయి. కొద్దిగా ఇసుకేస్తున్నాను, కుండీలో తీసుకొచ్చాను. పైనే ఉన్నాయి, ఇలా ఉంటే మొక్కలు రావని కొద్దిగా ఇసుకేసేస్తున్నాను. ఇదిగోండి అల్లం మొక్క ఇక్కడ ఒక చోట కూడా ఉంది. ఇవి రెండు ఒకేసారి పెట్టాను. ఇటు కొంచెం వేస్తున్నాను. ఈ మొక్క కొద్దిగా ఉంది. వాటర్ పట్టేసరికి కింద పడిపోయింది. ఇదిగోండి మొత్తం ఇసుక పోసేసాను, ఇంకా కనిపించట్లేదు. ఇప్పుడు వస్తాయి. ఇక వాటర్ పోస్తున్నాను. శనగలు నానబెట్టాను, వేస్ట్ అవుతుంటే ఇటు పోసేసాను. మొక్కలు వస్తాయని వేసేసాను. ఇదిగోండి ముద్ద శంకు ఫ్లవర్స్ ఇప్పుడే ఇప్పుతున్నాయి, బాగున్నాయి కదా. కుండీలో ఒంటరెక్కి వచ్చినాయి, ఇవి ముద్దవి చాలా బాగుంది, గులాబీలాగా. ఇంకోటి వచ్చింది, ఇందులో పింక్ ఉంటాయంట. ఆ సీడ్ దొరకలేదు నాకు, వెయ్యాలి. ఇది కూడా నేను బుషీగా రానియను, క్రీపర్ లాగా వెళ్ళనీయను. ఇట్లా రౌండ్గా చెట్టులాగా చేసేస్తాను. ఈ చిగుళ్ళు తీసేస్తున్నాను. క్రీపర్ లాగా వెళ్తే అంతా జిబ్బురుగా ఎండిపోయి రోతగా ఉంటుంది, అట్లా వెళ్ళనివ్వను. ఇది తీసేస్తున్నాను. ఈ మొక్క చాలా గట్టిగా ఉన్నాయి. నేను బాగా వాటర్ పెట్టాను, పైప్తో వచ్చేసింది. ఎందుకంటే దొంప ఎంత లావైందో. ఎండిపోయి అదే కంపోస్ట్ అయిపోయింది. చాలా ఖాళీ వచ్చింది తీసేస్తే. ఇప్పుడు కనపడుతుంది అల్లం మొక్క. ఎందుకంటే పశువులు ఇరుగు కొద్దిగా ఇటు కూడా వేసేసాను. ఇదంతా జల్లేసాను. గాజు పురుగులు చూడండి, పడిపోయేసరికి కింద ఇట్లా వస్తున్నాయి స్టెమ్స్. గుబురుగా ఉంది, కొన్ని లీవ్స్ తీసేస్తాను. ఇంకా ఇంత పెద్దగా ఉంది, తమిళ పక్కన పెద్దగా ఉంది. పెద్ద లీవ్స్ కొన్ని తీసేస్తున్నాను. ప్లేట్ తీసుకురాలేదు, వాకిట్లో ముగ్గేటాగానే వచ్చేసాను. ఇంకా ఇదిగో వస్తున్నాను, దీనిపైన పెట్టేస్తున్నాను. ఇక్కడ కూడా చాలా పెద్ద ఆకులు వచ్చినాయి. ఎందుకండి తమలపాకు కన్నా చాలా పెద్దది ఇది. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. ఈ చిక్కుడు చెట్లు కొన్ని కట్ చేసేసాను, ఇది లాగేస్తున్నాను. ఇది ఒక్కటి ఉంచాను, ఇది కూడా లాగేసాను అనుకున్నాను. ఇది పూత వచ్చింది, చూద్దాం వచ్చిద్దేమని ఉంచేసాను. బచ్చలి కూర ఇది కూడా వెళ్తుంది బాగానే. పెద్ద లీవ్స్ తీసేస్తున్నాను. దీనికి సపోర్ట్గా కట్టేస్తాను, దానికి లేదు కట్టడానికి. చూడాలి. మందార చెట్టు ఇంకా రావట్లేదు, వాటర్ పెట్టినా కానీ వస్తుంది. చూడాలి, అది కూడా ఇంకెక్కువ వాటర్ పెట్టాలి. ఎందుకంటే ఇది తెల్ల బచ్చలు, ఇది రెడ్ బచ్చలు. పల్లీ ప్లాంట్ చూద్దాము. అవి వస్తూ ఉంటే చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదిగోండి
పైన కనపడుతుంది పల్లి. దానిపైన కొంచెం మట్టేస్తున్నాను. ఇంకా టైం పట్టిద్ది. ఈ చెట్టు అంతా ఎండిపోవాలి. ఇట్లా ఈ కలర్ రావాలి, చుక్క రావాలి మొత్తం, అప్పుడు తీస్తాను. ఇదిగోండి చీమలు, కరెంట్ చీమలు బాగా ఉన్నాయి. గ్రేస్ రోజెస్ ఇది వచ్చేటట్టుంది. ఈ వంగ మొక్క వచ్చేసిద్దేమో చూడాలి. చిగురేసుకొచ్చిద్దో తెలియదు. ఇది ఇంకా మళ్ళీ చిగురు వస్తుందో తెలియదు. పీకుతుంటేనేమో చాలా గట్టిగా ఉంది. వచ్చేసింది ఎలా అయితే. ఎందుకండి ఇంతకన్నా ఎండిపోయింది ఇది. దీని స్థానంలో మళ్ళీ ఇంకో వంగ మొక్క పెట్టేస్తాను. లాగేసేసాను. దాంతోపాటు మిర్చి మొక్క వచ్చేసింది. మిర్చి మొక్క చాలా బాగుంది, మళ్ళీ పెడతాను. దీనికి సువ్వ కట్టేసింది. ఈ సువ్వ తీసేసి ఇదిగోండి మిర్చి మొక్క తీసేస్తుంటే వంగ మొక్క తీసేస్తుంటే మిర్చి మొక్క మొత్తం వచ్చేసింది. తేమగానే ఉంది. మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నాను. దీంతో ఇదే దొరికింది పైన ఉన్నాయి కుండీల దగ్గర. అదైతే చాలా బాగా వస్తాయి అవి. మళ్ళీ పైకి ఎక్కాలని దీంతోనే కొంచెం హోల్ చేసేసి పెట్టేస్తున్నాను. ఎందుకండి ఇది 1 year అయింది ప్లాంట్. చాలా బాగా వచ్చినాయి. మళ్ళీ పెట్టేస్తున్నాను. అందుకే ఇనుప సువ్వ వీటితో నేను మొక్కలు కట్టేసేదాన్ని గట్టిగా. దీన్ని తీసేయాలనిపించలేదు. గ్రీన్గా బాగుంది, వస్తుందని మళ్ళీ పెట్టేసుకున్నాను. ఇంకెక్కడికి పోదు. బాగా వాటర్ పట్టేస్తాను. ఇప్పుడు నీట్గా కూడా ఉంది. ఎందుకంటే బచ్చల కూర, సన్ఫ్లవర్స్ ఇవి కోసాను. పల్లి చెట్టు నిద్రపోతుంది, ఇంకా నిద్ర లేవలేదు. ఇవ్వండి ఇది కూడా చాలా బాగా వస్తుంది. మళ్ళీ తీసేస్తున్నాను. బాగా బుషీగా వస్తుంది. కాకర మొక్క పడింది, దీన్ని ఇలా ఎక్కిచ్చేస్తాను. ఇక్కడ అల్లం మొక్క వస్తుంది. ఇదిగోండి ఈరోజు చాలా వచ్చినాయి మందారం ఫ్లవర్స్. చాలా ఎక్కువ ఉన్నాయి కదా, బాగున్నాయి కదా. పైన కూడా చాలా విప్పినాయి, కింద కూడా చాలా వచ్చినాయి. ఇంకా కొన్ని వస్తున్నాయి, ఇటువైపు ఉన్నాయి. ఇదిగోండి చాలా ఉన్నాయి ఈరోజు. మిర్చి మొక్క పెట్టా కదా, కొన్ని వాటర్ పోస్తున్నాను. బళ్ళు సౌండ్ వస్తుంది. నేను మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ కూడా లైట్గా పోసేసాను. ఇదిగోండి రెడ్ బచ్చల్, ఇది రెడ్ బచ్చల్ ప్లాంట్. ఇదిగోండి పైన టిప్స్ తీసేసాను, మళ్ళీ చాలా బాగా వచ్చింది. ఇదిగోండి కింద ఒక ప్లేట్ తీసుకెళ్ళలేదు. చిన్న చిన్న రోజెస్ లాగా వచ్చినాయి, బాగున్నాయి కదా. చాలా వచ్చినాయి ఈరోజు. ఇవి కొంచెం పచ్చలు కోసాను, కొన్ని సన్ఫ్లవర్స్ కోసాను. ఈ మిర్చి మొక్కలు కూడా తీసేసి కింద గార్డెన్లో పెట్టేస్తాను. ఇందులో రావట్లేదు, దీనికి బలం సరిపోవట్లేదు. ఇది చాలా చిన్నది కదా. ఇది 30 రూపీస్ పెట్టి తీసుకున్నాను. ఇదేమో బిర్యానీ బకెట్. ఈ ఫ్లవర్స్ కోసాను ఈరోజు. ఇవ్వండి వైట్ ఫ్లవర్స్ ఎండలకి ఎక్కువ రాలేదు, కొన్ని వచ్చినాయి.